హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి హోమ్ మేడ్ సెర్లాక్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా హెల్త్ అనమాట. ఇది మా 9 నెలల పాప కోసం చేశాను. తనకైతే చాలా బాగా నచ్చింది. మరి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. చూడండి, దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు ఫూల్ మక్నా తీసుకున్నానండి. ఇవే తామర గింజలు అనమాట. ఇవి హెల్తీ గ్రోత్కి ఉపయోగపడతాయండి. అలాగే అరకప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ చిన్న అటుకుల్ని తీసుకున్నానండి. మీరు ఎలాంటి అటుకులైనా తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే మనం మక్నా తీసుకున్నామో అదే కప్పుతో అటుకుల్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు 6 బాదం పలుకుల్ని అలాగే 6 జీడిపప్పు పలుకుల్ని తీసుకోవాలి. వీటితో మనం ఇప్పుడు సెర్లాక్ అనేది చేయబోతున్నామండి. బేబీ హెల్తీ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ సెర్లాక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక అర స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఆ నెయ్యిలో మనం తీసుకున్న ఫుల్ మక్నా వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్తంత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీరు ఒక తామర గింజని ఇలా చేత్తో అన్నారంటే మెత్తగా ఉంటాయండి. అంత ఈజీగా విరగవన్నమాట. చూడండి, ఇలా ఉన్న వాటిని మనం క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, వేగాయో లేదో తెలుసుకోవడానికి ఒక తామర గింజను తీసుకొని ఇలా చేత్తో అని చూసారంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన ఫుల్ మక్నాని మనం బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న అరకప్పు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకుల్ని కూడా మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా బాగా వేగుతాయి. చూడండి, మనకైతే అటుకులు బాగా వేగిపోయాయి. ఒక్కసారి ఒక అటుకుని తీసి చూపిస్తాను. చూడండి, మనకి ఇలా అనగానే విరిగిపోతుంది అనమాట. ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మనం బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం బాదం పప్పు జీడిపప్పుని వేయించుకోవాలి. వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు కాజు బాదం కూడా చాలా బాగా వేగిపోయాయి. ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాము. చూడండి, మనకైతే అన్ని బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇవి బేబీ హెల్త్కి చాలా సహకరిస్తాయండి. సో కంపల్సరీ చేసి పెట్టండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలి. మనకైతే సెర్లాక్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఇది స్టోర్ చేసుకోవడానికి నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ గాజు కంటైనర్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఇలా గాజు కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని మంత్స్ అయినా ఈ సెర్లాక్ పౌడర్ అనేది పాడవకుండా ఉంటుందండి. అదే మీరు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే కనుక స్మెల్ వచ్చేస్తుంది. సో ఇలా గాజు గ్లాసులో స్టోర్ చేసుకోండి. మీకు ఇది 1 మంత్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సెర్లాక్ పౌడర్ని తీసుకున్నాను. అందులో పావు గ్లాస్ కంటే కాస్తంత తక్కువగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని
అందులో అర గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. ఈ వాటర్ అనేవి కాగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న సెర్లాక్ పౌడర్ని వేసుకోవాలి. ఇది చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్కి మనకి 3 to 5 minutes వరకు టైం పడుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మనకైతే చిక్కబడడం స్టార్ట్ అయింది. నేను ఇందులో సాల్ట్ ఏమీ వేయడం లేదండి. 1+ year పిల్లలకైతే మీరు సాల్ట్ వేయండి. నేను ఇక్కడ 9 months బేబీ కోసం చేస్తున్నాను కాబట్టి సాల్ట్ వేయలేదు. కొంచెం పలుచగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోండి. అంతే, చల్లారిన తర్వాత ఇది మరింత చిక్కబడుతుంది. హెల్దీ సిరలాక్ అయితే రెడీ అండి. మీ బేబీ హెల్దీ గ్రోత్ కోసం ఈ సిరలాక్ని కంపల్సరీగా చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.